ప్రైవేట్ హాస్పిటల్స్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పేద ప్రజలు వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ అప్పుల పాలవుతున్నారని, వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి జూపల్లి తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి జూపల్లి వారం రోజుల్లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. 22 కోట్ల రూపాయలతోటి 100 పడకల ఆసుపత్రి నేను ఉన్నప్పుడైతే మంజూరు ఇచ్చినామో నేను ఫౌండేషన్ పని స్టార్ట్ అయింది. సో అది ఇప్పుడు పూర్తయింది. ఈ రోజున దీనికి కరెంట్ సప్లై ఇస్తూ ఉన్నాం. మొత్తం నీట్గా కడిగిచ్చేసి శుభ్రం చేసి వాళ్ళని చేస్తూ ఉన్నాం. ఈ వారంలో సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ పిలిపించి దీన్ని ఇనాగరేట్ చేసి ఏర్పాటు చేస్తాం. సో దీంతో ఇక్కడ 100 పడకలు 50 పడకలు 150 టౌన్లో ఉన్నది 30 పడకలు మొత్తం 180 పడకల ఆసుపత్రులు మొత్తం వినియోగంలోకి వస్తూ ఉన్నాం. ఒకటే సమస్య అంటే డాక్టర్స్ దొరకలేదు. ఈ యొక్క రకరకాల స్పెషలైజేషన్ వాళ్ళు దొరకడం లేదు. సో దానికి కూడా రేపు మంత్రి గారు వచ్చిన తర్వాత డాక్టర్స్ సంఖ్యను కూడా పెంచి ఏర్పాటు చేసి వాటిని ఫిలప్ చేసి ఏర్పాటు చేసి దీన్ని పూర్తి స్థాయిలో పేదవాళ్ళు ప్రైవేటు హాస్పిటల్ వైపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా దీన్ని ప్రజలకు అందించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రధాని మోదీ పిలుపుతో పాటు సీఎం చంద్రబాబు సూచన మేరకు ఏపీ మంత్రులు ఇంధన పొదుపును పాటిస్తున్నారు. మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో సైకిళ్లపై పర్యటించారు మంత్రి కొల్లు రవీంద్ర. రైతు బజార్కు వెళ్లి స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ప్రయాణికులకు ఇంధన పొదుపు గురించి వివరించారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి రవీంద్ర. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడమే తమ లక్ష్యమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలంతా కూడా పరిసరాల పరిశుభ్రత కోసం వారంలో ఒక్కరోజు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మన వాతావరణాన్ని కాపాడుకునేందుకు మనమే ముందడుగు వేయాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలన్న మంత్రి కొల్లు రవీంద్ర యువత, విద్యార్థులు పర్యావరణ పరిశుభ్రతతో భాగస్వామ్యులు కావాలని మార్గనిర్దేశం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇంధనాన్ని పొదుపు చేయాలన్న ప్రధాని మోదీ పిలుపునకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతు తెలిపారు. ఈ మేరకు ఆయన తన వాహనాన్ని వదిలి సైకిల్పై వివిధ కాలనీల్లో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూనే ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపును పాటించాలని సూచించారు. అంతేకాదు కొన్ని రోజుల పాటు బంగారం కొనుగోలును వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కొరకు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలు, ప్రపంచంలో యుద్ధ వాతావరణం, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండాలని సాధ్యమైనంతగా ఏవైతే దిగుమతి చేసుకుంటున్నటువంటి పెట్రోల్, డీజిల్ కానీ బంగారం కానీ పెట్రోల్, డీజిల్ను ఆదా చేస్తూ బంగారంని కూడా కొనే ప్రయత్నం చేయవద్దని నరేంద్ర మోడీ గారు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక గొప్ప పిలుపునిచ్చారు. ఆ యొక్క పిలుపుని స్ఫూర్తిగా తీసుకొని నేను ఒక ఆదిలాబాద్ శాసనసభ్యునిగా ఈ ఆదిలాబాద్ పట్టణంలో వార్డులలో తిరిగేటటువంటి సందర్భంలో కారుని వాడకుండా ఆ యొక్క కారులో పోసేటటువంటి డీజిల్, పెట్రోల్ని ఆదా చేయాలని నా సహచర పార్టీ కార్యకర్తలు, నాయకులమంతా కూడా మేము సైకిల్ని ఉపయోగించాలని నిర్ణయం తీసుకొని నారా లోకేష్ యువగలం పాదయాత్రకు మించి మహానాడును నిర్వహించాలి అనుకుంటున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తక్కువ సమయంలోనే మహానాడు వేదికను సైతం సిద్ధం చేశామని చెప్పారు. కానీ ఇంధన పొదుపులో భాగంగా ప్రధాని పిలుపును సీఎం చంద్రబాబు పాటిస్తున్నారని, పార్టీ పండుగగా జరుపుకునే మహానాడును కూడా ప్రజల కోసం త్యాగం చేశారన్నారు. ఇంధన పొదుపులో భాగంగా మహానాడును వర్చువల్ గా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. దీనిపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. ఇంధన కొరత పొదుపు చర్యలు చేపట్టాలా అని భావించిన వెంటనే అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన వెంటనే ఈ దేశంలో మొట్టమొదట అత్యంత వేగవంతంగా స్పందించినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పని సగర్వంగా మనం చేస్తాం. నేను పిలుపునివ్వటమే కాదు, నేను సైతం చేసి చూపిస్తానని చరిత్రలో మొట్టమొదటిసారిగా మహానాడు నిర్ణయం ప్రకటించిన తర్వాత కరోనా సంక్షోభ సమయంలో కరోనా కాబట్టి ఆనాడు సాంకేతికత ఆధారంగా మహానాడు జరిగింది. మరి కరోనా లేని వేళ
ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఒక పండుగగా కోలాహలంగా జరిగే మహానాడుని సైతం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి పరిస్థితుల్లో బాధా పరితప్త హృదయంతో త్యాగం చేసి ఉండే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. బాబు గారు కూడా ముందు చూపుడు నాయకులు కాబట్టి ఈ విషయం ప్రజలకు మొత్తం తెలియజేసేదానికి చెప్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నా ఈ యొక్క మహానాడు సాంకేతికత ఆధారంగా జరుగుతుంది. అనంతపురం నగరాన్ని 100% ప్లాస్టిక్ రహితంగా మారుస్తామన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వారం ప్లాస్టిక్ రహిత ఏపీ అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. నగరంలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టవర్ క్లాక్ వద్ద ప్లాస్టిక్ వస్తువుల వాడకం నిషేధం, వాటి నిర్మూలనకు కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ అనేది మానవాళికి చాలా ప్రమాదకరంగా మారిందని, అందుకే దానిని పూర్తి స్థాయిలో నిర్మించాలన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రతి శనివారం ఒక్కో కార్యక్రమం మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ వారం ప్లాస్టిక్ రహిత రాష్ట్రాన్ని చేయాలని చెప్పేసి ఈరోజు పబ్లిక్ అవేర్నెస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో అనంతపూర్ మున్సిపాలిటీలో 100% ప్లాస్టిక్ నివారణ చేయడం జరిగింది. అలాగే కంటిన్యూ చేస్తూ ఈరోజు అంటే ఓన్లీ మున్సిపాలిటీ వాళ్ళు ఫైన్లు వేస్తారనో లేకపోతే ఇంకోరు భయపెడతారో అని చెప్పేసి ప్లాస్టిక్ నివారించడం కాదు, ముఖ్యంగా పబ్లిక్ అవేర్నెస్ రావాలా. అంటే మేము ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ వాడితే మాతో పాటు మిగతా ప్రజలకు కానీ ఇబ్బంది ఉంటుందనేది పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇదంతా ఈ కార్యక్రమం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 62 డివిజన్లు 4 పంచాయతీల్లో గెలిచి మంత్రి నారా లోకేష్ కు కానుకగా ఇస్తామన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. అర్బన్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఆయన వినతులు స్వీకరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలిసేది కాదని ఎమ్మెల్యే దగ్గుపాటి విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 42 సార్లు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరించామని స్పష్టం చేశారు. ఈ నెల 14న అనంతపురంలో జరిగిన నారా లోకేష్ పర్యటన కార్యకర్తల్లో జోష్ నిలిపిందన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వారంలో శుక్రవారం మిస్ అయితే నెక్స్ట్ డే ఈ ప్రజా పరిష్కార వేదిక ఇక్కడ మా ఎమ్మెల్యే ఆఫీసుల్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఇది దాదాపు 42వ ప్రజా పరిష్కార వేదిక. ఈరోజు దాదాపు 21 అర్జీలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈరోజు వరకు 1000 అర్జీలు రావడం జరిగింది. దానిలో 954 అర్జీలు ఇచ్చినవి పరిష్కారం చేశాం. మిగతావన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. దానిలో ఈరోజు 21 ఉన్నాయి. అంటే వేగవంతంగా సమస్యలు పరిష్కారం చేయడం కాకుండా వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కానీ మేము ముందుకెళ్ళి వాళ్ళ ఇళ్ళకెళ్ళి కానీ పరిష్కారం మార్గం చూపిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే బుద్ధా రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు అధికారులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతపురం పట్టణంలోని గౌడ్ సెంటర్లో అందరితో కలిసి మానవహారం చేపట్టారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుందన్నారు ఎమ్మెల్యే బుద్ధా రాజశేఖర రెడ్డి. కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు రోడ్లపైకొచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడుతూ మోటార్ బైక్లకు తాళ్లు కట్టి చేతులతో లాగుతూ వినూత్నంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ధ్రువ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ తులసిరెడ్డి నేతృత్వంలో ఈ వినూత్న ప్రదర్శన జరిగింది. మోటార్ బైక్లకు తాళ్లు కట్టి వాటిని చేతులతో లాగుతూ వేంపల్లి ప్రధాన రహదారులపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ తులసిరెడ్డి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు కేవలం $105 మాత్రమే. అప్పుడేమో $147. పెట్రోల్ ఏమో ₹50, డీజిల్ ₹34 సరఫరా చేయడం జరిగింది. ఇప్పుడు పెరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఉండేది $105 అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర. మరి ₹110 పెట్రోల్ ఎందుకైంది, ₹101 డీజిల్ ఎందుకైంది? పెరిగినప్పుడేమో పెంచేది, తగ్గినప్పుడేమో తగ్గించేదిలే. దీనికి తోడు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్లోనే డీజిల్ పెట్రోల్ రేటు ఎక్కువ. పక్కన కర్ణాటకలో ఇక్కడేమో పెట్రోల్ ₹119, కర్ణాటకలో ₹106, తమిళనాడులో ₹105. డీజిల్ ఏమో ఇక్కడ ₹101. కర్ణాటక వచ్చేసి ₹94, తమిళనాడు ₹95. దాదాపు లీటర్ పెట్రోల్ డీజిల్ మీద ₹7 నుండి ₹10 వరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. పట్టణ అభివృద్ధి, ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపల్, పోలీస్ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన పట్టణంలోని ప్రధాన రహదారులపై పర్యటించారు. రహదారుల విస్తరణ, పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్ మళ్లింపులపై అధికారులకు క్షేత్రస్థాయిలోనే పలు కీలక సూచనలు చేశారు. పట్టణంలోని స్థానిక వ్యాపారస్తులు, దుకాణదారులతో మాట్లాడి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. రహదారులకు ఇరువైపులా ఫుట్పాత్లపై కస్టమర్ల వాహనాలు నిలపకుండా చూడాల్సిన బాధ్యత వ్యాపారస్తులదేనని స్పష్టం చేశారు. వాహనదారులు తమ వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలోనే ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. అభివృద్ధి, ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడమే లక్ష్యంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి రంగంలోకి దిగారు. మున్సిపల్, పోలీస్ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన పట్టణంలోని ప్రధాన రహదారులపై స్వయంగా పర్యటించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రహదారుల విస్తరణ, పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్ మళ్లింపులపై అధికారులకు క్షేత్రస్థాయిలోనే పలు కీలక సూచనలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆర్టీఓ క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక అనుమతులు ఉన్నప్పటికీ వారి ట్రాక్టర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారంటూ ఫైర్ అయ్యారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది మాఫియా మహారాష్ట్రకు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారని స్వయంగా తానే ఫిర్యాదు చేసినా అసలు పట్టించుకోలేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. పేదలపై విరుచుకుపడిన పోలీసులు అక్రమ ఇసుక రవాణాపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు. వీళ్ళు జెన్యూన్ లబ్ధిదారులు, ఇసుక దొంగలు కాదు. వీళ్ళు వాళ్ళ సొంత ఊరిన ట్రాక్టర్లు తీసుకుపోయింది కాబట్టి ఎట్లాంటి కేసులు చేయకుండా వాళ్ళని వదిలేసేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం లేదు. సార్ మాకు ఎస్పీ గారితో ఆర్డర్ ఉంది, ఎస్పీ గారితో కూడా మాట్లాడండి, దయచేసి వదలండి అని చెప్తున్నాను. లేదంటే కుదరదు, వాళ్ళ మీద కేసు చేయవలసిందే. మొత్తానికి వారం 4 రోజుల కింద వాళ్ళ మీద కేసు చేసేది. వాళ్ళు ట్రాక్టర్లు ఎప్పుడు కోర్టులు ఉన్నాయి. ఫలానా చోట సార్ రాత్రి 12 గంటలకు మహారాష్ట్ర రోడ్ వచ్చి ఇసుక కొట్టబోతుండని చెప్పేసి GPS తో సహా నేను పెట్టినా వాళ్ళు దొరకరు. సార్ ఎవరు లేరు సార్ అడంటారు. అదే పడతారు 400 మీటర్ల దూరంలో నేనున్నా, నాకు కనబడుతున్నారు వాళ్ళు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మకల్ బైపాస్ రోడ్డుపై బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల సేకరణ నత్తనడకన సాగుతుందని రోజుల తరబడి రైతులు నిరీక్షిస్తున్నారంటూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ నిరసనకారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించి బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
పెట్రోల్, డీజిల్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు ధరలను పెంచకుండా ప్రజలను మభ్యపెట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికలు పూర్తి కాగానే అర్ధరాత్రి వేళ పెట్రోల్, డీజిల్ ధరలను ₹3 పైగా పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందంటూ విమర్శించారు సిపిఐ నాయకులు. అంతకుముందు కమర్షియల్ గ్యాస్ ధరను ఏకంగా ₹1000 పెంచిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉంటే సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు ఎలా బతుకుతారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు సిపిఐ నేతలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విద్యా వారోత్సవాలు సందడిగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో కళలు, హస్తకళలు, సాంస్కృతిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విద్యార్థుల ప్రతిభను అభినందించారు. కళలు, సంస్కృతి ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్నారు కలెక్టర్ కుమార్ దీపక్. ఏదో ఒక హాబీ డెవలప్ చేయాలి, ఏదో ఒక ఫీల్డ్ లో మంచిగా చేయాల్సింది. ఆడుకోవడానికి సపోజ్ ఏదో ఒక గేమ్స్ ఉండాలి, ఆర్ మ్యూజిక్ సంబంధించిన, యోగా సంబంధించిన, ఆర్ట్స్, పెయింటింగ్, ఎనీ సాంగ్, ఎనీథింగ్, డాన్స్, ఇది ఒకటి ఉండాల్సింది. ఎందుకు హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్లైక్ అదర్ క్రియేచర్. మనకి ఒక మాట్లాడడానికి ఒకటి ఉన్నాయి, ఒక గ్రూప్ యాక్టివిటీ సంబంధించిన ఒకటి ఉన్నాయి. కానీ మేము అన్ని యాక్టివిటీ చేస్తే మాత్రం ఒక టీమ్ ఎట్లా పని చేయాలి, గ్రూప్ డైనామిక్స్ ఎట్లా అవుతుంది, లీడర్షిప్ క్వాలిటీ ఎట్లా అవుతుంది, డిసిప్లిన్ ఎట్లా అవుతుంది, ఒక టీమ్ వర్క్ ఎట్లా అవుతుంది, అది అందరూ నేర్చుకుంటారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేపట్టిన పోలీసులు సరైన ధృవీకరణ పత్రాలు లేని 65 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చెన్నూరు సిఐ బన్సీలాల్ కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పక పాటించాలని సూచించారు. యువత గంజాయి, మత్తు పదార్థాల వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. క్షణిక ఆనందం కోసం మత్తుకు బానిసైతే భవిష్యత్ నాశనం అవుతుందన్నారు సిఐ బన్సీలాల్. ప్రజల సహకారంతోనే సమాజంలో శాంతి భద్రతలు కాపాడగలమని సిఐ బన్సీలాల్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఎన్ఆర్ఐ సిర్జన్ కాలనీలో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడ్డారు. ప్రైవేటు ఉద్యోగి నరసింహారావు ఇంట్లో ఈ లూటీ జరిగింది. 40 తులాల వెండి, 20,000 నగదు, ఒక స్కూటీతో పాటు కిచెన్లోని గ్యాస్ సిలిండర్ ను సైతం ఎత్తుకెళ్లారు దొంగలు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ విజువల్స్ అలాగే సాంకేతిక వివరాల ఆధారంగా దొంగల కోసం వేట మొదలుపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విశాఖోడేరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోదావరి జిల్లాల ప్రజలు దేవుడిగా భావించే సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సరిగ్గా కాటన్ దొర జయంతి రోజునే ఈ ఘాతుకానికి ఒడిగట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. విగ్రహం ధ్వంసమైన ఉదంతంపై గ్రామ మాజీ సర్పంచ్ బొల్లా శ్రీనివాస్ వెంటనే పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిస్తూ నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. మరి విశాఖోడేరు గ్రామంలో మరి దాదాపుగా ఒక 10 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసినటువంటి కాటన్ దొర విగ్రహాన్ని రాత్రి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వచ్చి మరి ధ్వంసం చేసి ఆ విగ్రహాన్ని తల కూడా పగలగొట్టేశారు. అది కూడా సర్దార్ కాటన్ జయంతి రోజునే ఈ విధంగా జరగడం చాలా చాలా దురదృష్టకరం. మరి ఈ పరిస్థితికి మరి ఎవరు కారకులు, అసలు ఎందుకు ఇలా చేశారు, ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మేము ఇది పంచాయతీ వారికి, రెవెన్యూ వారికి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆల్రెడీ పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇచ్చి ఉన్నాం. Bulletin updates, keep watching 10 TV.